సామాన్యులు మొదలు సంపన్నుల వరకు అందరికీ జీవితంలో సొంత ఇల్లు అనేటువంటిది ఓ కలల సౌధ్యం. జీవితంలో ఒకసారైనా సరే వారి అభిరుచులకు అనుగుణంగా అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే తన స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, ఓ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని తెలిసినప్పుడు తన దగ్గర డబ్బు లేకపోయినా సరే, తన స్థాయిని మించైనా సరే, అప్పు చేసైనా సరే ఆ ప్రాంతంలో స్థలం కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ అభివృద్ధి చెందబోయే ప్రాంతంలో మనం ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో కొనలేము అనేటువంటి భయంతో, ఆతృతతో, ఎలాంటి సౌకర్యాలు లేని, ఎలాంటి అనుమతులు లేనటువంటి ప్రాంతంలో చివరికి నాలుగేవటైనా సరే కొనుగోలు చేస్తూ ఉంటారు. అది కూడా తక్కువ ధరకు వస్తుందంటే విషయం ఇక్కడే మొదలవుతుంది. వివరాల్లోకి వెళ్తే, భవిష్యత్తులో మంగళగిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఊహించినటువంటి ఓ వ్యక్తి 10 సంవత్సరాల క్రితం అతనికి అధిక భారం అయినప్పటికీ తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి 10 సెంట్ల నాలుగేవటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇటీవలనే ఆ స్థలంలోకి మరొక వ్యక్తి వచ్చి ఈ స్థలంలో హద్దులు రాళ్ళు పీకివేసి ఇది మా స్థలం అంటూ కొత్తగా రాళ్ళు పాతాడు. విషయం తెలుసుకున్నటువంటి సదరు వ్యక్తి ఏమిటని అడిగితే, మా డాక్యుమెంట్ ప్రకారం ఆ స్థలం అక్కడి వరకు ఉంది కాబట్టి రాళ్ళు పాతే ఉన్నారు. లేఅవుట్ అయితే కనీసం హద్దులు సరిగా ఉంటాయి. నాన్ లేఅవుట్కి సరైనటువంటి హద్దులు ఉండవు, లింక్ డాక్యుమెంట్ ఉండవు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆ వ్యక్తి మొదట పోలీస్ స్టేషన్, ఆ తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి వాపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఈరోజే పుట్టలేదు, ఒక మంగళగిరిలోనే పుట్టలేదు, అన్ని చాట్ల ఉన్న సమస్య. కానీ మంగళగిరి ప్రాంతంలోనే ఇటీవల కాలంలోనే ఈ రకమైన కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే, అటు లాయర్లు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ చెప్తున్న వాదన ఒకటి. రాజధాని అయిన నేపథ్యంలోనే ఎప్పుడో కొన్ని దశాబ్దాల కింద కొన్నటువంటి స్థిరాస్తి అనేటువంటి ఎక్కడుందని ఎత్తుకోవటం మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అసలు విషయం బయటపడుతున్నాయి. ఎవరి ప్లాట్ ఎక్కడుందో తెలియదు, ఎవరి ప్లాట్ ఎవరికి అమ్మారో తెలియదు. ఇది చాలా గందరగోళం దారితీసే పరిస్థితి. దీనిపై సరైనటువంటి అవగాహన పెంచుకొని మరీ ప్లాట్లు కొనుగోలు చేయాలంటున్నారు న్యాయ నిపుణులు. జీవితంలో ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని సొంతిల్లు కళ నెరవేరాలి అనుకునేటువంటి వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటారు న్యాయ నిపుణులు. నాన్ లేఅవుట్ విషయంలో కానీ ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండా ఇతరుల మాటలు నమ్మి మాత్రం మోసపోవద్దు అంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇటీవల కాలంలో ఈ రకమైన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంతో అప్రమత్త అవసరం అంటున్నారు మంగళగిరి చెందిన ప్రముఖ న్యాయవాది మరియు నోటరీ వాకా రాంగోపాల్ గౌడ్. మంగళగిరి ప్రాంతంలో పర్టికులర్లీ రాజధాని వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొత్త ఇష్యూస్ ఎరైజ్ అవుతున్నాయి. ఎలాగంటే నాన్ లేఅవుట్ విషయంలో కావచ్చు, లేఅవుట్ విషయంలో కావచ్చు, కొత్త వ్యక్తులు వచ్చేసి హద్దులు మారుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. నా స్థలంలో మీరు వచ్చేసి నా ప్రమేయం లేకుండా రాళ్ళు ముందుకు వచ్చేస్తున్నాయి. 6 నెలల తర్వాత నేను చూసుకుంటే నా స్థలంలో మీ రాళ్ళు పాతినట్టు ఉంటున్నాయి. ఏంటండి అసలు ఈ ప్రాక్టీస్ ఎలా జరిగింది? దీనికి రెమెడీ ఏంటండి? ఇందులో కొంతమంది అక్రమంగా ఈ భూమిని కాజేయాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంగ్లీష్లో ల్యాండ్ గ్రాబర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ యొక్క ఆశకి మనం బలవుతున్నాం. ఎందుకంటే ఎక్కడో ఉన్న అతనికి రోజు వచ్చేది చూసుకోలేడు. ఎప్పుడో అతను ఏదో ఒక ఆస్తిని కొని దాన్ని ఒక స్థిరాస్తిగా ఉంచుకోవాలని చెప్పి అతని ప్రయత్నంలో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొంటాడు. కానీ ఇక్కడున్న ఈ భూ కబ్జాదారులు కొంతమంది ఈ ఆస్తి మీద కన్నేసి ఇటు దాని యొక్క హద్దులు మార్చడం కానీ, లేకపోతే ఈ ఆస్తికి వేరే దస్తావేజులు సృష్టించడం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా లేఅవుట్ ఉన్న ప్లాట్లు అయితే కొంతలో కొంత మనకి సేఫ్టీ ఉంటుంది. లేఅవుట్ లేని వాటికి ఇది గట్టిగా ఉండదు, యజమాని గట్టిగా ఉండడు, తర్వాత యజమాని ఎక్కడ ఉన్నాడో తెలియదు. చూడండి, దానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ రాళ్ళు పీకేశారో హద్దులు నిర్ధారించడం అనేది చాలా కష్టమైపోతుంది. ఈ నాన్ లేఅవుట్ ప్లాట్లు కొన్నవాళ్ళు ఈ సిఆర్డిఏ వచ్చిన తర్వాత చాలామంది కూడా ఈ యొక్క రాళ్ళు పీకేయబడి ఎంతో బాధపడతా ఉన్నారు. సార్, అసలు ఈ కసరత్తు ఎలా చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నట్టు రాళ్ళు జరపడం కావచ్చు, లేకపోతే పీకటం కావచ్చు, అది డాక్యుమెంట్ పరంగా జరిగిద్దా, లేదంటే ఎలా జరిగిద్ది? వ్యక్తుల యొక్క స్వార్థం, డేగ కన్ను. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆస్తిని కాజేయాలని వాళ్ళ కన్నుబడిందో, ఎప్పుడైతే ఈ ఆస్తిని మనం కబ్జా చేయాలనుకున్నారో వాళ్ళు ఈ విధంగా మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. దశాబ్దాలు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం కొన్నాను అనుకోండి ఏదైనా ఒక ప్రాపర్టీని,
నేను నా లేఅవుట్లోనే కొన్నాననుకోండి. దానికి సేఫ్టీ ఎలాంటి తీసుకోవాలంటారు? సేఫ్టీ మెజర్స్? తేలికైన విధానం ఏంటంటే, ముందు మీరు చుట్టూ గోడ కట్టుకోవటం. గోడ కట్టుకొని దానికి మీ బోర్డు పెట్టుకోవటం. హ్మ్. తర్వాత వీలైనంత త్వరగా దానికి అగ్రికల్చర్ ల్యాండ్‌గా ఉంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా కట్టి, దాన్ని మనం ఒక చుట్టూ దాని యొక్క దారి అవన్నీ ఏర్పాటు చేసుకుంటే కొంతలో కొంత సేఫ్టీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సార్ ఈ మధ్య కాలంలో ఎలాంటి క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చి ఉంటారు? జనరల్‌గా వస్తున్నారా? వస్తున్నారండి. ఎట్లా అది వస్తాయి? ఏ టైప్ ఆఫ్ ఈ పీపుల్ వస్తున్నారు? నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మనకు వాళ్ళు ఆల్రెడీ తీసేసుకొని వాళ్ళే ఒక తెల్ల కాగితం మీద వెంచరేసి వాళ్ళే ప్లాట్‌లుగా అమ్మేయటం. అది ఎక్కడిదంటే మా పూర్వాజిత ఆస్తి అని చెప్పి ఏదో పాత దస్తావేజ్ ఒకటి తీసుకొచ్చి ఆ దస్తావేజ్ కూడా చేయడం. అది తప్ప దానికి రెవెన్యూ రికార్డ్ ఏదైనా సపోర్ట్ చేస్తుందా లేదా? వీళ్ళ పూర్వాజిత ఆస్తి ఎట్లా అయింది? అనే విధానంగా చూస్తానికి ఒక చట్టంలో మార్పులు చేస్తే తప్ప ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే సబ్ రిజిస్ట్రార్ గారు ఈ ప్లాట్‌ల పరంగా మీ దగ్గరికి ఈ మధ్య కాలంలో వచ్చినయి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ప్లాట్ వాళ్ళు బాధితులు వచ్చారు మీ దగ్గరికి వచ్చినట్టు? నేను ఈ ప్లాట్ కొన్నానండి. వేరే వాళ్ళు వచ్చి నాది అని చెప్పి నా ఇక్కడ రాళ్ళు బాదారు. ఆ! హ్మ్. మరి నాకేం కాగితాలన్నీ ఉన్నాయి. వాళ్ళేమో వేరే కాగితాలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. మరి నా కాగితాలకేమో గత 30 ఏళ్ల నుంచి లింకులున్నాయి. వాళ్ళేమో ఈ మధ్య కాగితాలు తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి చెబుతారు. దీనికేమో సివిల్ కోర్ట్‌కెళ్ళాలి. సివిల్ కోర్ట్‌కెళ్ళేటట్లయితే అది చేరడానికి చాలా కాలం పడుతూ ఉంది. దాంట్లో వచ్చేటప్పటికి స్వాధీనం ఇవన్నీ కూడా ఇదొస్తది. ఎప్పుడైతే మనం నాలా పనులు లాంటివి కొన్నామో, మన స్వాధీనాన్ని రు రెవెన్యూ పీపుల్ ద్వారా రుజువు చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఈ విధంగా ఉన్న చట్టంలో ఉన్న లొసుగుల్ని మనం ఎప్పుడైతే మనం ఈ లేఅవుట్ ప్లాట్‌లు కాకుండా మామూలుగా ఉన్న ప్లాట్‌లు కొంటున్నామో, ఈ బాధలు మనం ఎదుర్కొనక తప్పదు. పూర్వాజిత ఆస్తి అనంగానే ఏ విధమైన హక్కు లేకుండా, ఏ విధమైన రెవెన్యూ రికార్డ్ సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. లాయర్ గారు చివరిగా ఒక క్వెషన్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పర్టిక్యులర్‌గా క్యాపిటల్ ఇష్యూ వచ్చిన తర్వాత మంగళగిరి ప్రాంతంలో ఈ రకమైన కేసులు కొంచెం పెరిగినాయి అంటున్నారు. ఎందుకంటే ఎక్కడో దూరాన ఉన్నటువంటి వాళ్ళు మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవటానికి వచ్చిన సమయంలో ఇలాంటి ఇష్యూస్ అన్నీ రైజ్ అవుతున్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తా ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. ఆ! కానీ దాన్ని సివిల్ కేస్‌కెళ్ళాలంటే చాలా కాలం పడుతుంది. చాలా వ్యయం అవుతుంది. చాలా టైం వృధా అవుతుందని చెప్పి అక్కడి దాకా రావట్లేదు. పోలీసులను ఆశ్రయిస్తేనేమో పోలీసు వారేమో ఇది సివిల్ కేస్ కదా! మేమేం న్యాయం చేయలేమని చెబుతున్నారు. ఇప్పుడు కూడా చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి ఏపీ గవర్నమెంట్ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో ఇలాంటి అంశాలను కూడా పరిగణనలో తీసుకుంటే బావుంటదనేది నా ఉద్దేశం. విన్నారుగా న్యాయ నిపుణుల యొక్క సూచనలు. సొంత ఇంటి కోసం కలలు కనండి, కానీ ఆతృత పడకండి. కష్టపడిన రూపాయిని నేలపాలు చేయకండి. బీ కేర్ఫుల్.